ఇక శ్రీ సంపద కాదు సామాన్యుల నెత్తిన షడగోపం. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం సోమవారం గ్రామంలో అక్రమ దందా అంట. ఫామ్ ల్యాండ్ అంటూ 3, 4 వెంచర్లు ప్రీ లాంచింగ్ ఆశలు చూపించి నిలువు దోపిడీ. ఆకర్షణీయమైన ఆఫర్లతో అమాయకులకు వల. శ్రీగంధం చెట్లు పెంచుతామంటూ ఆకర్షణ, లక్షల్లో లాభొస్తాయంటూ ఆశ చూపించారు. ఎలాంటి అనుమతులు లేకున్నా భ్రమ కల్పిస్తారు. చట్టానికి విరుద్ధంగా 120 గజాల చొప్పున ప్లాట్ల అమ్మకాలు. డబ్బులు కట్టించుకొని ప్లాట్లు ఇవ్వకుండా దగా. ఈఎంఐ స్పెషల్ ఈఎంఐ అంటూ కనికట్టు. మోసపోయిన బాధ్యత అలవి కానీ ఆవేదన. ఇట్లాంటి ఈ ఫామ్ ల్యాండ్ పేరిట ఇన్వెస్ట్మెంటు, శ్రీగంధం చెట్ల ఇన్వెస్ట్మెంటు, ఇంకా ఫామ్ హౌస్ పేరిట ఇన్వెస్ట్మెంటు, ఇట్లాంటి అన్నీ ఈ మధ్యలో ఎక్కువైపోయినాయి మనకు. ఇన్వెస్ట్మెంట్ పెడితే మీరు కొన్ని రోజుల వరకు దాన్ని మీరు స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పేసి స్పెషల్ ఆఫర్ల పేరిట, భారీ ఆఫర్ల పేరిట, ప్రీ లాంచ్ ఆఫర్ల పేరిట బుకింగ్ వేయించి వాళ్ళతో ఈఎంఐ కట్టించి చిన్న అమాయకమైన ప్రజలమైనటువంటి ఎవరైతే ఉంటారో డబ్బులు సరైన ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి వీళ్ళను గురి కొట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. దాంట్లో భాగంగానే ఈ యాదాద్రి జిల్లా రాజపేట మండలం ఒకటి ఉందో ఇదొకటి అనమాట. ఫామ్ ల్యాండ్ పేరుతో మోసపూరిత వ్యాపారం. నిబంధనలకు విరుద్ధంగా 120 గజాల చొప్పున విక్రయాలంట. ఈఎంఐ స్పెషల్ ఈఎంఐ అంటూ ఆశలు కలిగించడం. శ్రీగంధం చెట్లు పెంచుతామని, అధిక లాభాలు గడించవచ్చని కహానీలు చెప్పారు. ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు కట్టించుకున్నారు. 20 రూపాయల స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసించారు. కానీ నిజానికి వారు చెప్పిన చోట ల్యాండ్ ఉందో లేదో తెలియదు. అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారనేది పచ్చి అబద్ధం. ఎంతోమంది అమాయకులకు కుచ్చుటోపి పెట్టారు. భవిష్యత్తు అవసరాలకు ఒక స్థిరాస్తి ఉంటుందని ఎంతోమంది అమాయకులు పైసా కూడబెట్టి ఇలాంటి మోసగాళ్ళ చేతిలో పోసి కన్నిటి పర్యంతం అవుతూ ఉన్నారు. సో ఇక్కడ ప్రధానంగా అమాయకులు ఎవరైతే ఉంటారో ఈ ల్యాండ్ గురించి ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేయాలనుకుంటారో, అంటే ఎక్కడ ప్లాట్ కొనాలా, లేదంటే కమర్షియల్ ప్లాట్ కొనుక్కోవాలా, రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్ కొనుక్కోవాలా, లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లేకపోతే ఫామ్ ల్యాండ్ కొనుక్కోవాలా, ఆ ఫామ్ హౌస్ లాంటి అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవాలా, ఇట్లా శ్రీగంధం చెట్ల మీద ఇన్వెస్ట్ చేయాలా, ఇట్లాంటి అన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయన్నమాట. సో ఈ డిఫరెంట్ టైప్ మీద అవగాహన చాలామందికి లోతైన అవగాహన ఉండదు. అంటే ఏ ల్యాండ్ కొంటే ఎట్లాంటి సేల్ డీడ్ మనం పర్చేజ్ చేయాలి, ఎట్లాంటి డాక్యుమెంట్స్ చూసుకోవాలి, ఎట్లా వెరిఫికేషన్ చేసుకోవాలి, చాలామందికి 80 నుంచి ఒక 50% మధ్యలో అవగాహన ఉండదన్నమాట. సో ఇట్లా అవగాహన లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వెరిఫికేషన్ చేసుకోకుండా శ్రీగంధం అని చెప్పేసి వాళ్ళు చెప్పిన ప్లాన్ ప్రకారము దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది అని చెప్పేసి మనం ఒక్కోసారి కట్టుకోవడం అవసరం లేదు. స్టెప్ బై స్టెప్ మంత్లీ 3 మంత్స్కి ఒకసారి ఇట్లా ఈఎంఐ కట్టుకోవచ్చు అనే ఏదైతే ఆప్షన్ ఇస్తారో ఆ ఆప్షన్లో వాళ్ళు ఇరుక్కుంటారు అనమాట. సో అట్లా ఆ ఇరుక్కున్న దాంట్లో చాలామంది అవగాహన లేని వాళ్ళు ఇరుక్కుంటారు, వాళ్ళ పైసలు మోసపోవడం జరుగుతుంది. సో అట్లా నడుస్తుందన్నమాట. అది వాస్తవానికి ఒక గుంట భూమికి రిజిస్ట్రేషన్ చేయడం అన్నది కూడా రెవెన్యూ చట్టంలో లేదంట. ఒక గుంట భూమికి కూడా రిజిస్ట్రేషన్ అనేది రెవెన్యూ చట్టంలో లేదంట. అదే ఆ విధంగా చేయలేమని, చేయకూడదని స్థానిక ఎంఆర్ఓలకు తెలియదా? తెలిసి కూడా తప్పులు చేస్తున్నారా? ఒకవేళ 120 గజాలకు అంటే ఒక గుంట చొప్పున రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పోతే ఎంత ప్రభుత్వ సంపద ఆవిరైపోతుంది, ఎన్ని దస్త్రాలు తయారవుతాయి, ఎన్ని పాస్బుక్స్ ఇష్యూ చేయాల్సి వస్తుంది. ఇంత అవగాహన లేకుండా రెవెన్యూ శాఖ నిద్రపోతుందా? ప్రభుత్వం ఏమి చేస్తుంది? అమాయకులు బలైపోతుంటే ఎవరు పట్టనట్లు ఉండడం శోచనీయం. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ఫామ్ ల్యాండ్స్ అంటూ, శ్రీగంధం చెట్ల పెంపకం అంటూ, ఇంకా ఏవేవో చెబుతూ వేల మంది అమాయకులను మోసం చేస్తున్న ఇలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలను ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కాదు. ప్రభుత్వం అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకొని ఇలాంటి మోసగాళ్ళు రోజు రోజుకు విజృంభిస్తున్నారు. ఈ పద్ధతికి చరమాంకం పాడేవారు లేకపోవడం మనం చేసుకున్న పాపమా, కలిసిరాని అదృష్టమా, చుట్టుముడుతున్న దురదృష్టమా? అదేవిధంగా డిటిసిపి హెచ్ఎండి అనుమతులతో నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ బౌండరీస్ ఏర్పాటు చేసిన ప్లాట్ల విషయంలోనే కొన్నవారికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి, ఎన్నెన్నో గొడవలు జరుగుతూ ఉన్నాయి, కోర్టుల్లో కేసులు జరుగుతూ ఉన్నాయి. అలాంటిది గుంట భూమికి ఏ విధంగా హద్దులు నిర్ణయిస్తారు, ఎలా ఈ ప్లాట్లను అమ్ముతారు? ఇంత దారుణం జరుగుతోందంటే అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లే కదా. ఈ వాస్తవాన్ని గ్రహించే నాదుడు లేకపోవడం దురదృష్టం. యాదాద్రి జిల్లా రాజపేట మండలం సోమవారం గ్రామంలో వెలుగు చూసిన ఈ ఫామ్ ల్యాండ్ దందా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సంపద డెవలపర్స్ అధినేత రమేష్ రసాల ఆడుతున్న అవినీతి ఆటను ఆదా పాఠకుల కోసం తీసుకొచ్చింది. సో చూసారు కదా, దీంట్లో చాలామందికి అవగాహన ఉండదు. రెవెన్యూ చట్టం ఏం చెప్తుందంటే 120 గజాలకు గుంట చొప్పున ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారని రెవెన్యూ చట్టంలో ఉన్నదనమాట. చేయకూడదనమాట. మరి అధికారులు నిద్రపోతున్నారా, లేదంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? అమాయకులు ఇట్లా మోసపోతూ ఉంటారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. సో ఇట్లా 120 గజాలు, 100 గజాలు, పెద్ద వాటికే కేసులు, కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్, ఇట్లాంటి కేసులన్నీ ఇరుక్కొని వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. మరి ఇట్లాంటి సపరేట్ 100 గజాలు ఎన్ని దస్తావేజులు కావాలి, ఎన్ని పాస్బుక్లు కావాలి,
వాటిని పరిష్కారం ఎట్లా సాల్వ్ చేయాలి మళ్ళా? సో, ఇట్లాంటియన్నీ చిక్కుముడులు ఉన్నాయన్నమాట. ఈ ఫామ్ ల్యాండ్ ఏదైతే శ్రీగంధం చెట్టు ఇన్వెస్ట్‌మెంట్ ఉన్నదో, ఇట్లాంటన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేయక తప్పదన్నమాట. ఇక డీటెయిల్స్ ఇంకా చూస్తే శ్రీ సంపద డెవలపర్స్ సాక్షాత్తు లక్ష్మీదేవి పేరు పెట్టుకొని అక్రమ ఫామ్ ల్యాండ్ దందాకు తెరలేపారు. రమేష్ రసాల యాదాద్రి జిల్లా రాజాపేట మండలం సోమవారం గ్రామంలో 3, 4 ఫామ్ ల్యాండ్ వెంచర్స్ వేశారు. చట్టానికి విరుద్ధంగా 120 గజాల చొప్పున ప్లాట్లు విక్రయానికి పెట్టి అక్కడ శ్రీగంధం చెట్లు పెంచుతామని దానికో లక్షల్లో లాభాలు వర్ధించవచ్చని ఆశ చూపి మరెన్నో సౌకర్యాలు కల్పిస్తామని రంగురంగుల బ్రోచర్లు ప్రకటనలు గుప్పించి కేవలం రూ. 20 స్టాంప్ పేపర్లపై సేల్ అగ్రిమెంట్ చేస్తూ అమాయకుల వద్ద నుంచి అప్పనంగా డబ్బులు గుంజారు. కానీ అసలు అక్కడ ల్యాండ్ ఉందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సో ఇక్కడ ఏంటంటే కేవలము రూ. 20 స్టాంపు పేపర్లు ఏదైతే ఉంటుందో సేల్ డీడ్ పేపరు, సో దాని మీద అమాయకులమైనటువంటి అగ్రిమెంట్తో స్టాంప్ వేయించుకొని సేల్ డీడ్ చేస్తూ ఉన్నారంట. అంటే సేల్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి అప్పచెప్పి. సో వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ల్యాండ్ ఉన్నదా, దానికి డాక్యుమెంట్స్ ఉన్నాయా, అప్రూవల్ వచ్చిందా, శ్రీగంధం వెరిఫికేషన్ ఫామ్ ల్యాండ్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము ప్రభుత్వం నుంచి అనుమతి పొందిర్రా లేదా, నాన్ అగ్రికల్చరా, ఏ ల్యాండ్ అనేది డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే దాన్ని ఇన్వాల్వ్ కావాలి. ఈ అన్ని డీటెయిల్స్ లేకుండా ఇన్వాల్వ్ అయితే అక్కడ ల్యాండ్ ఉందో లేదో తెలియని పరిస్థితి. లాస్ట్కు ఈ బండారం అంతా బయటపెట్టిన తర్వాత ఈ బాధితులు ఎవరైతే ఉంటారో మొత్తం మోసపోయాయని చెప్పేసి బాధపడుతూ ఉంటారు అన్నమాట. సో ఇరుక్కుంటారు మొత్తం. ఎందుకు డబ్బులు వసూలు చేసిన కస్టమర్లకు దాదాపు 4 సంవత్సరాల కాలం దాటిపోయినా ఇప్పటివరకు భూమి స్వాధీనం చేయలేదు. చూశారు కదా, ఇప్పటివరకు 4 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆల్మోస్ట్ ఈఎంఐ అయిపోయే స్టేజ్కి వచ్చినా కూడా వీళ్ళకు ల్యాండ్ ఎక్కడ ఉందో చూపించారు. అక్కడ ఉందని చెప్తారు, ఇక్కడ ఉందని చెప్తారు, ఇది మీ మీ ప్లాట్ అని చెప్తారు. ఇట్లా చూపించి వీళ్ళకి వచ్చినప్పుడు ఈ ల్యాండ్ అని చెప్తారు, వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇదే ల్యాండ్ అని చెప్తారనమాట. ఒకే ల్యాండ్ ఇద్దరికి చెప్తారనమాట. సో అట్లా కన్ఫ్యూజ్ చేస్తారనమాట. ఏవో కారణాలు చెబుతూ కాలం వెలబుచ్చుతున్నాడని బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఇదే బాధితుడైన ఒక వ్యక్తి 2020 మార్చి నెలలో 20,000 చెల్లించాడంట. దానికి ఒక రసీదు కూడా ఇచ్చాడంట. మరలా అదేవిధంగా ఈ 2020లోనే అక్టోబర్ నెలలో మరో 5,000 రూపాయలు చెల్లించాడు. మరోసారి అదే సంవత్సరంలో 34,000 చెల్లించాడంట. అయితే ఇవన్నీ నగదు రూపంలో చెల్లించడం జరిగింది. దానికి సంబంధించిన రసీదులు కూడా పొందడం జరిగింది. కానీ ఇప్పటివరకు శ్రీ డెవలపర్స్ వారు ఎలాంటి ల్యాండ్ను చూపించలేదు. అడిగితే సమాధానం కూడా ఇవ్వడం లేదని బాధితుడు వాపోతూ ఉన్నాడు. చూసిరు కదా, రసీదులు అంటే కేవలము రిసిప్ట్ ఏవైతే ఉంటాయో మీకు బిల్ ఇచ్చినట్టుగా ఒక రసీదు ఇస్తారనమాట. ఆ రసీదు కూడా ఎక్కడ కూడా చెల్లవన్నాడు. జస్ట్ మీ అందరు ప్రూఫ్ ఒకటి మాత్రమే ఉంటుంది మీకు. ఆ ప్రూఫ్లు ఉన్నా కూడా మీకు ల్యాండ్ ఎక్కడ ఉందో కూడా 4 సంవత్సరాల నుంచి అడుగుతున్నా కూడా ఎక్కడ ఉన్నది మా ప్లాటు, రిజిస్ట్రేషన్ ఏంది, దాని డాక్యుమెంట్స్ ఏంది అని అడిగితే సప్పుడు ఎట్లా అంటే ఆ మాటలు ఈ మాటలు చెప్పి తప్పించుకోవడం అనమాట. సో ఇట్లా అయితే అడిగితే సమాధానం కూడా ఇవ్వడం లేదని బాధితుడు వాపోతా ఉన్నాడు. నిజానికి ఫామ్ ల్యాండ్ వెంచర్లో 120 గజాల చొప్పున ప్లాట్లు విక్రయించడమే నేరమంట. దానికి తోడు రూ. 20 బాండ్ పేపర్పై సేల్ అగ్రిమెంట్ చేయడం, ఒక ప్రింటెడ్ క్యాష్ రిసిప్ట్ ఇవ్వడం, 4 సంవత్సరాల పైగా గడిచిపోయిన ప్లాట్లు ఉన్న వారికి ప్లాట్స్ అప్పగించకపోవడం మరో పెద్ద నేరం. అభూత కల్పనతో బ్రోచర్లు ముద్రించి అలవుగాని హామీలు గుప్పించి ఆచరణలో సాధ్యం కాని సౌకర్యాలు అధిక లాభాలు అందిస్తామని పచ్చిగా నిస్సిగ్గుగా మోసం చేయడం కూడా నేరమే. ఇలాంటి వెంచర్లు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి. భారీ మోసాలు వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. ఇంకెంతమంది అమాయకులు బలైపోతే వీళ్ళు స్పందిస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చూశారు కదా, ఇక్కడ ఇంత వ్యవహారం జరుగుతూ ఉన్నా కూడా ఇదంతా వ్యవహారం జరుగుతుందంటే ప్రధానంగా అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులది కానీ, మున్సిపల్ సంబంధించిన అధికారులది కానీ, ఆ ఏరియా కింద ఎవరైతే ఉందో ఆ ఏరియా కింద సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో రెవెన్యూ డిస్టిక్ అధికారులు కావచ్చు, మండల రెవెన్యూ అధికారులు కావచ్చు, వీళ్ళందరికీ డబ్బులు ముడితే కానీ ఇట్లాంటి యాక్షన్ తీసుకోకుండా ఉండరు అన్నమాట. సో డబ్బులు ఎప్పుడైతే తీసుకుంటారో వీళ్ళు యాక్షన్ తీసుకోరు. డబ్బులు తీసుకున్నారు కాబట్టి వీళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు. సో వీళ్ళకి డబ్బులు కావాలన్నప్పుడు యాక్షన్ తీసుకుంటామని స్టార్ట్ చేస్తారు. డబ్బులు ఇవ్వలేదనుకో సేమ్ యాక్షన్ తీసుకొని మళ్ళీ వాళ్ళను డబ్బులు ఎప్పుడైతే ఇస్తారో వీళ్ళకు చేతిలో పడతాయో ఇల్లీగల్గా అప్పుడు దీన్ని పట్టించుకోరు అనమాట. సో వాళ్ళు ఏమైనా కానీ ఏమైనా చేసుకొని మాకు రావాల్సిన మాట మాకు వచ్చింది కానీ చెప్పేసి లైట్ తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ బలైపోయేది అమాయకమైనటువంటి ప్రజలు. సో శ్రీ సంపద డెవలపర్స్ పేరిట రమేష్ రసాల చేస్తున్న మోసాలపై ఇతగాడి చేతుల్లో మోసపోయిన అమాయకుల గురించి నిబంధనలను తుంగలో తొక్కుతున్న అవినీతిపై మరో కథనం ద్వారా ఆధారాలతో వెలుగులోకి తీసుకొని రానుంది ఆదాబ్ హైదరాబాద్ మా అక్షరం అవినీతిపై అస్త్రం. చూసారు కదా, ఇది బ్రౌచరు ఇట్లా ప్రొఫెషనల్గా ప్రింట్ వేసి ఇక్కడ ఈ డెవలప్మెంట్ వస్తుంది, ఇక్కడ రింగ్ రోడ్ వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పేసి ఇక్కడ సంథింగ్ కంపెనీ వస్తుంది,
ఇక్కడ ఈ బిల్డింగ్స్ ఉన్నాయి, కమర్షియల్ అని చెప్పేసి, ఇది నేషనల్ హైవే అని చెప్పేసి, ఇక బైపాస్ రోడ్ అని చెప్పేసి ఇట్లాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళకు అంటగడతారన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే నిజమే కావచ్చు అని వాళ్ళు నమ్ముతారు. సో నిజంగానే డెవలప్మెంట్ జరుగుతుందిగా, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుందిగా అని చెప్పేసి అన్ని డెవలప్మెంట్ని దీనికి యాడ్ చేసుకుంటారు అనమాట. ఎక్కడెక్కడో జరిగే డెవలప్మెంట్స్ అన్నీ, మన హైదరాబాద్ చుట్టుపక్కల జరిగే డెవలప్మెంట్స్ అన్నీ దీనికి యాడ్ చేసి ఇన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందని చెప్పేసి వాళ్ళకు నమ్మబలిగే ప్రయత్నం చేస్తారనమాట. సో ఈ రూట్లో ఇది రాబోతూ ఉన్నది, మెట్రో రైలు రాబోతూ ఉన్నది, ఈ ఫామ్ ల్యాండ్ దగ్గర అవుతుంది, మీ కప్కి మళ్ళీ రేటు పెరిగితే ఛాన్స్ ఉంటుంది, రేపు చూస్తున్నారు కదా అని చెప్పేసి ఇట్లాంటి అన్ని మాటలు చెప్పి వాళ్ళని కట్టించి ఈఎంఐలో ప్రాసెసింగ్ చేసి ఈఎంఐలో కట్టిన తర్వాత 1 ఇయర్ కట్టండి, తర్వాత 2 సంవత్సరాలు కట్టిన తర్వాత మీ ప్లాన్ సొంతం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా ఫస్ట్ వాళ్ళని ఈఎంఐ కట్టే విధంగా చేస్తారన్నమాట. తర్వాత కట్టిన తర్వాత 4 సంవత్సరాలు గడుస్తున్నా వాళ్ళకి ప్లాట్ ఇవ్వకపోవడము, అప్పుడు బండారం బయటపడతా అనమాట. సో ఇదంతా వ్యవహారము అధికార చేతులతోనే నడుస్తుంది అనమాట. అధికారులు సపోర్ట్ చేయకపోతే ఇట్లాంటివన్నీ జరగవు. అప్పుడు అధికారులు సపోర్ట్ చేస్తేనే ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఎంత పెద్ద కమర్షియల్ వెంచర్ అయినా, నాన్ అగ్రికల్చర్దైనా, అగ్రికల్చర్దైనా, ఏదైనా కానీ అది ల్యాండ్కి సంబంధించింది రెవెన్యూ డిపార్ట్మెంటు పర్మిషన్ ఉండాలి, మున్సిపాలిటీ కిందకి వస్తే మున్సిపాలిటీ పర్మిషన్ ఉండాలి. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఏరియా పర్మిషన్ ఉంటుంది, రెరా పర్మిషన్ ఉండాలి, కమర్షియల్ అయితే ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఇట్లా ప్రతిదానికి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో, లింక్ డాక్యుమెంట్స్ కానీ ఇట్లాంటివన్నీ వెరిఫికేషన్ చేసుకున్నాకనే అది చట్టం ప్రకారం లీగాలిటీ ఉందా లేదా, ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, ఎన్ని ఎకరాలు ఉన్నది, ఎన్ని ఎకరాలు అమ్ముతా ఉన్నారు, ఇట్లాంటి అన్ని ప్రతి కోణంలో వీళ్ళు వెరిఫై చేసుకొని కొనాలి. లేదంటే ఖచ్చితంగా మోసపోతారనమాట.